హాయ్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వినాయక చవితి కదా, అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు. అయితే మేము దేవుడికి నైవేద్యం ఎలా పెడతామో చూపిస్తాను. ఇది తుమ్మికూర అండి. తుమ్మికూర అయితే ఒక 3 కట్టలు తీసుకున్నాను. శుభ్రంగా ఇట్లా ఏరేసుకొని ఒక్కొక్క ఆకు ఏరేసుకోవాలి. ఒక 10 టైమ్స్ అయినా కడుక్కోవాలి. ఇది ఎందుకంటే ఇసుక చాలా ఉంటుంది కాబట్టి కడిగిన తర్వాత ఇలా ఒక గిన్నెలో వేసుకొని అందులోకి ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపు, తగినంతగా ఇలా రాక్ సాల్ట్ వేసి తర్వాత ఇందులోకి చింతకాయలు, పచ్చిమిరపకాయలు అవి కూడా ఒక 2-3 సార్లు కడిగేసుకోవాలి. చింతకాయల్లో కూడా కొంచెం మట్టి అనేది ఉంటుంది కదా, వర్షాకాలం కాబట్టి ఇలా కడిగేసుకొని ఇవి కూడా వేసుకొని మూత పెట్టేసుకొని దీన్ని స్టవ్ మీద పెట్టేసి బాగా ఉడికేంత వరకు పెట్టుకోవాలి. తర్వాత మిక్సీ పట్టేసుకొని తాలింపు వేసుకోవాలి. ఇంక అంతే. ఇది దింపి పక్కకు పెట్టేసుకోవాలి. తర్వాత ఇంకా దేవుడి కోసం అయితే ఇంకా మేము ఎలా అంటే పెసరపప్పు ఉంటుంది కదా, పెసరపప్పు అనేది నానబెట్టాను. ఒక కప్పెడు పెసరపప్పు ఇట్లా నానబెట్టుకొని కడిగేసి ఒక అరగంట సేపు నానిన తర్వాత ఇది కూడా స్టవ్ మీద పెట్టి ఉడికించుకోవాలి. దీనిలోకి అయితే మామూలుగా ఉండ్రాళ్ళు ఇలా గోధుమ పిండితో చేస్తాము. నేనైతే తినను ఒక్కరికే కాబట్టి కొంచెమే చేసిన అనమాట. ఈ పెసరపప్పు అనేది సగం ఉడికిన తర్వాత ఈ చేసిన గోధుమ పిండితో చేసిన ఉండ్రాళ్ళు కూడా ఇందులో వేసుకొని ఈ రెండు కలిసి బాగా ఉడకాలి. ఉడికిన తర్వాత ఇది కూడా దింపేసి పెట్టుకోవాలి. ఇంకా నీకైతే సేమియా పాయసం కూడా ప్రిపేర్ చేసిన అనమాట. అందులోనే కొంచెం సాబుదానా కూడా వేసి ప్రిపేర్ చేసినాను పొద్దున నైవేద్యం పెట్టడానికి. ఈ పప్పు అనేది బాగా ఉడకాలి, పెసరపప్పు. అలాగే ఇందులో వేసిన గోధుమ పిండి ఉండలు కూడా బాగా ఉడికిపోవాలి నైవేద్యానికి. ఇంకా నేనైతే దేవుడికి ఇట్లా దీపం పెట్టేసి కొబ్బరికాయ పెట్టి ఒక 2 పళ్ళు పెట్టి ఇట్లా సేమియా పాయసం, ఇంకా దేవుడికి పచ్చడి అనేది ప్రిపేర్ చేసిన కదా, తుమ్మికూర పచ్చడి అయితే కంపల్సరీ పెడతామన్నమాట. ఈరోజు ఇట్లా పెడతారంట ఎప్పటి నుంచో కూడా, ఇంకా నాకు కూడా అదే అలవాటైంది. తుమ్మికూర పచ్చడి సప్పటి ఉండ్రాళ్ళలో వేసి నైవేద్యంగా పెడతాము. అటుకులు, బెల్లం నైవేద్యము. ఇంకా రకరకాల వంటలు తీపి అయితే ఏం చేయలేదు. మామూలుగా ఈవినింగ్ కూడా మళ్ళీ వేరు నైవేద్యం పెడతాం మేము. ఇలా గోధుమ పిండి ఒక గ్లాస్ నానబెట్టుకొని ముందు పొడిపిండి ప్లేట్లో వేసుకొని ఇలా చేయితో షేగలు చేస్తామన్నమాట. షేగలు అంటాం కదా, దీన్ని మళ్ళీ ఈవినింగ్ వండి దేవుడికి నైవేద్యంగా అయితే పెడతాము. ఇది నేను మార్నింగ్ చేసి పెట్టిన అనమాట. ఈవినింగ్ వరకు ఆరిపోతాయి కదా మంచిగా. అప్పుడు పాశం అంటారు కదా, పాశం వండి దేవుడికి పెడతామన్నమాట నైవేద్యం. పాశం కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇంకా ఈరోజైతే మామూలుగా ఇంకా అన్నం, కూరగాయ, పప్పు అయితే వేరుగా చేసుకుంటాం కదా. దేవుడికి పెట్టేవైతే ఇవే.